గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థింగ్స్ బై సల్మా. నా ముందు వీడియోలో అయితే మీరు హల్దీ చూశారు కదా. సో ఇవాళ ఏంటంటే పెళ్ళి అనమాట. ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు. ఒకరి పెళ్ళి ఏమొచ్చి పొద్దున్న అండ్ ఇంకొకరి పెళ్ళి ఏమొచ్చి సాయంత్రం అనమాట. సాయంత్రం రిసెప్షన్ అండ్ మిడ్ నైట్ పెళ్ళి. మీరు ఒకవేళ చూస్తుంటే నా మొహం మీద ఎంత ఎండ కొడుతుందో చూసారా? అయ్యో దేవుడా. ఇప్పుడు మార్చ్లోనే ఇంత ఎండ ఉంది అంటే ఇంకా మే టైంలో, ఏప్రిల్ టైంలో ఇంకా నాకు భయం వేస్తుంది అనమాట, ఎంత ఎండ ఉంటుందా అని చెప్పి. మా సాబు అయితే లిటరలీ సూట్, బో టై అన్నీ వేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రెండ్స్ అందరూ సూట్ వేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యారు పొద్దున పెళ్ళికి, అంటే ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్ళికి. సాబు ఫ్రెండ్స్ని అయితే మేము పిక్ చేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ పెళ్లి కొడుకు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేమైతే హోటల్ రూమ్కి వచ్చేసాము అండ్ బాయ్స్ అయితే ఫుల్ చిల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు పెళ్లి కొడుకుని కలవడం ఒకటే లేట్ అనమాట. సో ఫైనలీ పెళ్లి కొడుకు రూమ్కి అయితే వచ్చేసాము. ఏమిటి సిగ్గుపడుతున్నారా? హాయ్ పెళ్లి కొడుకు. హాయ్ హాయ్. ఆడి పెళ్లి కొడుకు ఫ్రెండ్ నేను. సాబు అండ్ తన ఫ్రెండ్ అయితే పెళ్లి కొడుకుని కొంచెం రెడీ చేస్తున్నారు అనమాట. సో పెళ్లి కొడుకుకి ఫోటోషూట్ అవుతుంది అనమాట. సో మేము హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. నేను, పెళ్లి కొడుకు అండ్ సాబు ఫ్రెండ్ అయితే ఒక కాల్లో పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ సాబు వేరే కాల్లో ఉన్నారనమాట, చిన్న పని వస్తే. బాయ్స్ మధ్య అయితే చాలా సీరియస్ డిస్కషన్ అవుతుంది అండ్ మనకి అది అర్థం కాదు కూడా. మేమైతే ప్రజెంట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి కింద ఉన్నాము. సో ఇప్పుడు కార్లు అండ్ ఆల్ సెట్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ కార్ ఎక్కాలి అని చెప్పి. ఇక్కడ సాబు అయితే డ్రైవర్ అయ్యారనమాట పెళ్లి కొడుకుకి. సాబు పెళ్లి కొడుకుతో వస్తున్నారు కాబట్టి నేనైతే వేరే కార్ ఎక్కానమాట. ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఫైనలీ. ఫంక్షన్ హాల్ కూడా ఇంటి పక్కనే అనమాట. సో అంత ట్రావెల్ చేసే అవసరం లేకుండా అయిపోయింది. సాబు అయితే పెళ్లి కూతురిని తీసుకుని రావడానికి వెళ్ళారు. సో ఫైనలీ పెళ్లి కూతురు కూడా వచ్చేసారు అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చొని పోదాం. పెళ్లి జరుగుతుంది అండ్ మేమైతే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మీరు ఒకటి గమనించారా, నేను సాబు అయితే కొంచెం కలర్ మ్యాచింగ్ అయితే వేసుకున్నాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లేట్గా రియలైజ్ అయ్యాము కి మేమిద్దరం సేమ్ కలర్ వేసుకున్నాం అని చెప్పి. అండ్ ఇక్కడ అయితే లంచ్ చేయడానికి డిస్కషన్స్ అవుతున్నాయి. బాయ్స్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట. సెకండ్ పెళ్లి కొడుకు దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. సో ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని డిస్కషన్స్ అవుతుంది. అంటే మేము ఆల్రెడీ లేట్ అయిపోయాము, సో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు సెకండ్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇంకా సగం మంది వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు మేమే అనమాట లాస్ట్ వెళ్తుంది. సెకండ్ పెళ్లి కొడుకు ఇంటి దగ్గర అయితే హడావిడి అయితే అవుతుంది. ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఆ హడావిడి అయితే ఉంటుంది కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము పెళ్లి కొడుకుతో ఫంక్షన్ హాల్కి. అండ్ ఇప్పుడైతే ఏం లేదు, కానీ ఈవినింగ్ అయితే మనకి రిసెప్షన్ ఉంటుంది అండ్ దాని తర్వాత మిడ్ నైట్ అయితే పెళ్ళి అనమాట. మేమైతే చాలా స్లోగా వెళ్తున్నాము ఎందుకంటే ముందు పెళ్లి కొడుకు కారు ఉంది అండ్ దాని ముందు అయితే బ్యాండ్ బాజా అయితే జరుగుతుంది అనమాట. సో అందుకే మేమైతే చాలా స్లోగా వెళ్తున్నాము అదంతా కవర్ చేయడానికి. వేరే కాల్లో సాబు ఫ్రెండ్స్ ఉన్నారనమాట అండ్ మేమైతే ముందు పెళ్లి కొడుకు వెళ్ళాలి, తర్వాత మేము వెళ్ళాలి కాబట్టి మేమైతే బ్యాక్ ఉన్నాం అనమాట. సో ఫైనలీ మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము అండ్ వీఆర్ వెయిటింగ్ అనమాట పెళ్లి కొడుకు దిగడం కోసం. ఎందుకంటే ముహూర్తం ఉందంట, ఇంకా ముహూర్తం టైం అవ్వలేదు. సో ఇంకా పెళ్లి కొడుకు చూస్తున్నట్టయితే ఇంకా కార్లోనే వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇలా బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ వీఆర్ ప్లానింగ్ ఈవినింగ్ పెళ్ళికి ఏం వేసుకోవాలి అండ్ ఆల్ గురించి. డెకరేషన్ అయితే అవుతుంది ఈవినింగ్ రిసెప్షన్ అండ్ పెళ్ళికి. మేమైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నాకైతే చాలా స్ట్రెస్డ్గా ఉంది. లైక్ ఈవినింగ్ ఎలా ఉంటుంది అవుట్ఫిట్ అండ్ సెట్ అవుతుందా లేదా అని చెప్పి కొంచెం స్ట్రెస్ అయితే ఉంది. సాబు ఫ్రెండ్స్ అందరినీ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవాలి. హలో, నేను మళ్ళీ కొత్త అవుట్ఫిట్తో వచ్చేసాను అండ్ నాకైతే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఈ శారీ ఎలా ఉంటుంది నాకు అని చెప్పి. కానీ నాకైతే చాలా సెట్ అయింది అండ్ నాకు చాలా నచ్చింది అనమాట. మేమైతే ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మళ్ళీ ఒక్కొక్కరిని పిక్ చేసుకుందాం అని చెప్పి అయితే సెకండ్ పెళ్లి కొడుకు ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ వీడియో పెట్టారనమాట. 7:30 అవుతుంది కానీ నాకు అప్పుడే ఆకలేసేస్తుంది అనమాట. ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది. వీళ్ళే అనమాట మా సెకండ్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. సో బాయ్స్ అందరూ ఫొటోస్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, ఎలా చేయాలి అండ్ ఆల్ ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు ఒకవేళ చూస్తున్నట్టయితే రిసెప్షన్ అంతా అయిపోయింది అండ్ ఫైనలీ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు తినడానికి వచ్చారు అండ్ మేమైతే కంపెనీ ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. పెళ్ళి మిడ్ నైట్ కాబట్టి మేమైతే ఏం చేస్తామని చెప్పి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. మేమైతే రూమ్ నుండి వచ్చేసాము అండ్ పెళ్ళి కూడా అవుతుందన్నమాట. బాయ్స్ అయితే మళ్ళీ పంచా అన్నీ వేసుకుని వచ్చారు, కానీ మా సాబు అయితే స్పెషల్ ఎంట్రీ ఇద్దామని చెప్పి కొంచెం స్పెషల్గా వస్తున్నారనమాట పంచతో.
పెళ్ళి కూడా అవుతుంది అండ్ బాయ్స్ అయితే ఆ పంచతో చాలా కష్టపడుతున్నారు అనమాట ఫొటోస్ తీసుకోవడానికి, కానీ ఏం చేస్తున్నారో నాకు తెలీదు. సో బాయ్స్ బ్యాచ్ అయితే మళ్ళీ ఆ పంచతో డిఫరెంట్ లుక్తో ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. నేను ఇక్కడ సీరియస్గా వీడియోస్ తీస్తుంటే ముగ్గురు ఒకేసారి నా కెమెరా నుండి అయితే హెయిర్ సెట్ చేసుకుంటున్నారు. ఐ పోతాను. పెళ్ళి అయిపోయింది, ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది, ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీస్ నుంచి వచ్చారు, సో ఇంకా ఎవరి సిటీస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి కూడా. నెక్స్ట్ వీడియోతో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మీ ముందుకి వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ వాచింగ్ లిటిల్ థింగ్స్ బై సల్మా.